ఇప్పుడు చెప్పబోయే టిప్ చాలా యూజ్ అవుతుందండి. నేను ఈ టిప్ ఫాలో అవ్వక అట్లీస్ట్ ఒక 80 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ పోయి ఉంటారు. నేను లైక్ కొట్టాను, నీకు డబ్బులు పడ్డాయా? నేను నా ఫ్రెండ్స్ చేత కూడా లైక్ కొట్టేస్తున్నాను, నీకు డబ్బులు పడుతున్నాయని. 1000 సబ్స్క్రైబర్స్ రాగానే అడిగే క్వశ్చన్, మానిటైజేషన్ అయ్యిందా, ఎంత వచ్చింది యూట్యూబ్ నుంచి? ఇవన్నీ జనరల్గా వచ్చిన. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సౌమ్య సేస్ ఫర్ మోర్ ఫనీ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. హాయ్ ఆల్, వెల్కమ్ టు సౌమ్య సేస్. అందరికీ నమస్కారం. నేను చాలా బాగున్నాను, మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ తమ్నైల్ చూసే వచ్చుంటారు కదండి, 1000 సబ్స్క్రైబర్స్ ఇన్ 3 months టైం. ఒక యూట్యూబర్కి, కొత్తగా స్టార్ట్ అయిన యూట్యూబర్కి 1000 సబ్స్క్రైబర్స్ జర్నీ ఈజ్ అన్ ఎమోషన్ అండి. అది అందరికీ ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ. దాని గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. వీడియో చివరి దాకా చూడండి, చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉంటాయి. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి నేను ఫాలో అయిన టిప్స్ అయితే కొన్ని ఉన్నాయండి. అవి మీకు యూజ్ అవుతాయని, హూ ఆర్ ట్రయింగ్ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్, వాళ్ళకి హెల్ప్ అవుతాయని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుందండి. ఆ 3 టిప్స్ ఏంటో మీకు చెప్పేస్తాను. నా యూట్యూబ్ జర్నీ 0 నుంచి 1000 కాదండి, 4000 4 months లోపలే ఈ 4000 నియర్లీ 4000 సబ్స్క్రైబర్స్ దాకా రావడం జరిగింది. అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మాకు. ఫన్నీ షార్ట్స్ చేశాక మా ఫస్ట్ షార్ట్కి 10K వ్యూస్ వచ్చాయండి. 10K అంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం ఛానల్లో 10K చూడడం ఈ షార్ట్కి. నెక్స్ట్ ఇంకో షార్ట్కి అయితే 70+ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఇవన్నీ చాలా హ్యాపీ మూమెంట్స్. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాక చేసిన వీడియోకి అయితే 2000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. వీ ఫెల్ట్ సో హ్యాపీ. ప్రతి ఒక్క జర్నీలో ఉంటాయి కదండి అప్స్ అండ్ డౌన్స్. ఎన్ని వీడియోలు చూసేదాన్నో టిప్స్ కోసం, ఎలా ఛానల్ని రన్ చేయాలి, నాకు నేను ఎలా మోటివేట్ చేసుకోవాలి, ఇలాంటివి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. 1000 సబ్స్క్రైబర్స్ రాగానే అడిగే క్వశ్చన్, మానిటైజేషన్ అయ్యిందా, ఎంత వచ్చింది యూట్యూబ్ నుంచి? ఇవన్నీ జనరల్గా వచ్చిన క్వశ్చన్స్. వీటిని కూడా ఆన్సర్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. పెద్ద లాంగ్ వీడియో ఏం కాదు, ఓన్లీ 10 minutes లోపలే ఉంటుంది. నా ఫస్ట్ స్టెప్కి అయితే వచ్చేద్దామండి. 1000 సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా రావడం ఎలా? 1000 సబ్స్క్రైబర్స్ ఈ టైంలో అయితే రావడం చాలా కష్టమైతే కాదండి, అలానే ఈజీ అని కూడా చెప్పను. షార్ట్ కట్స్ ఏంటంటే, షార్ట్స్ ఆర్ ద షార్ట్ కట్ టు గెట్ సబ్స్క్రైబర్స్ అనమాట. లాంగ్ వీడియోస్ అయితే ఫస్టే మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారని చెప్పలేము. ఈ ఫస్ట్ వాళ్ళకి వచ్చేసేవాళ్ళండి, కానీ ఈ టైంలో యూట్యూబర్స్ చాలా ఎక్కువ అయిపోయారు కదా. సో షార్ట్స్ అనమాట, షార్ట్స్ ఆర్ ద షార్ట్ కట్. షార్ట్స్ డైలీ ఒక్కటన్నా అప్లోడ్ చేయండి, యూ విల్ డెఫినెట్లీ గెట్ సబ్స్క్రైబర్స్. ఇట్ రేంజెస్ ఫ్రమ్ 5 to 30. కొన్ని వీడియోస్కి అయితే 60, 70 వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. సో షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేయండి అండ్ కొంచెం క్వాలిటీ ఉండేలాగా చూసుకోండి. కన్సిస్టెన్సీ అండి, కన్సిస్టెన్సీ ఈజ్ ద మెయిన్ బూస్ట్ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా కన్సిస్టెన్సీ డైలీ ఒకటి ఉండేలా అయితే చూసుకోండి. నేనైతే నా ఫస్ట్ 1 month డైలీ ఒక్కొక్క షార్ట్ అప్లోడ్ చేసేదాన్నండి. ఆ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి 3 months అయితే టైం పట్టింది. అండ్ తర్వాత ఒక వీడియో తర్వాత నెక్స్ట్ 1000 రావడానికి నాకు డేస్ కూడా పట్టలేదు తెలుసా. 1 to 2 daysలో నెక్స్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అదంతా యూట్యూబ్లోనే ఉంటుందండి, యూట్యూబ్ చేతిలోనే ఉంటుంది సబ్స్క్రైబర్స్ రావడం. అండ్ మన హార్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, కొంచెం లక్ కూడా యాడ్ అవ్వాలి. యూట్యూబ్ కూడా మన షార్ట్స్ అయితే పుష్ చేయాలండి, లేకుంటే మన వల్ల అయితే కాదు. ఎంతమందికి షేర్ చేసినా, ఎంతమందికి ఫార్వర్డ్ చేసినా, యూట్యూబ్ తలుచుకుంటేనే ఒక వీడియో ఎక్కువ రీచ్ అవ్వాలన్నా, వైరల్ అవ్వాలన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యూట్యూబ్ హ్యాండ్స్. మన చేతిలో ఉన్నది ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ అనమాట. పేషెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ మీద కోపం వచ్చేస్తుంది, జనాల మీద కోపం వచ్చేస్తుంది, ఎందుకు చూడట్లేదు అనిపిస్తుంది, ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది. మనం చేస్తే చూసేయాల వాళ్ళు లేదు కదా. అలాగే పేషెన్స్ అయితే ఉండాలండి. ఏదో ఒక వీడియో నచ్చుతుంది ఖచ్చితంగా. మనం ఒక 100 వీడియోలు చేస్తే అట్లీస్ట్ 1-2 అన్నా నచ్చుతాయండి జనాలకి. వాట్ ఐ ట్రస్ట్ ఈస్. నెక్స్ట్ కమింగ్ టు ద సొసైటీ, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అందరూ ఎంకరేజ్ చేస్తారని లేదు. అండ్ కొంతమంది ఎంకరేజ్ చేయొచ్చు, కొంతమంది డిస్కరేజ్ చేయొచ్చు, కొంతమంది మోటివేట్ చేస్తారు అండ్ ఇంకొంతమంది డిమోటివేట్ చేస్తారు. యూట్యూబ్ స్టార్ట్ నీకేమైనా కోట్లు వస్తున్నాయా అని అడిగే వాళ్ళు ఉంటారు. ఇలా చాలా వింటుంటాం. ఓన్లీ ఈజ్ టు స్టే ఫోకస్. ఇఫ్ యువర్ డ్రీమ్ ఈజ్ టు
బీ అన్ యూట్యూబర్, జస్ట్ ఫోకస్ ఆన్ దట్. ఇంకా చాలా వస్తుంటాయి, నేను కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ అయ్యానండి, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బీ స్ట్రాంగ్ అండ్ అదే చేస్తున్నాను. కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు 11K 16K అలా వస్తాయి. ఒక వీడియో ఒక షార్ట్ అయితే 100Kకి వెళ్ళిందండి. అది అంతా యూట్యూబ్ చేతిలో ఉంటుంది అండ్ మన హార్డ్ వర్క్ ఆబ్వియస్గా ఉంటుంది అండ్ కొంచెం లక్ అయితే యాడ్ అవ్వాలి. అండ్ మానిటైజేషన్ ఫస్ట్ అందరూ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినాక అడిగిన ఫస్ట్ క్వశ్చన్, యూట్యూబ్ మానిటైజ్ అయ్యిందా, డబ్బులు రావడం స్టార్ట్ అయిందా అని. 1000 సబ్స్క్రైబర్స్ ఒక్కటే చాలదు కదండి, చాలా ఉన్నాయి కదా. షార్ట్స్కి అంటే అట్లీస్ట్ 10 మిలియన్ వ్యూస్ అయినా రావాలి. అదైతే నాకు ఇంకా జరగలేదు. సో మానిటైజేషన్ అవ్వలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే ఇంకా హార్డ్ వర్క్ చేయాలి నేను అనిపించింది. యూట్యూబ్ పెట్టాక మన రిలేటివ్స్కి వాళ్ళందరికీ పోస్ట్ చేస్తాం కదండి. నన్ను అడిగిన క్వశ్చన్స్ అయితే, నేను లైక్ కొట్టాను నీకు డబ్బులు పడ్డాయా, నేను నా ఫ్రెండ్స్ చేత కూడా లైక్ కొట్టేస్తున్నాను నీకు డబ్బులు పడుతున్నాయని. ఇవన్నీ వింటే మాత్రం కొంచెం ఫన్నీగా ఉంటుంది. నేను అప్పుడు మా మామయ్య వాళ్ళకి చెప్పాను అనమాట, మామయ్య లైక్లు అవి కొడితే రావు, అవి మిలియన్స్లో వ్యూస్ రావాలి, అదంతా ఇప్పుడే జరగదు, అప్పుడే డబ్బులు రావు అని చెప్పానంటే చాలామంది వాళ్ళు లైకులు కొడితే మనకి మనీ కూడా వచ్చేస్తుందని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మానిటైజేషన్ అవ్వాలంటే అంటే ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్న వాళ్ళు షార్ట్ వీడియోస్తో పాటు అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక లాంగ్ వీడియో చేయండి. నేనైతే అది ఫాలో అవ్వలేదు, అందుకే నాకు మానిటైజేషన్కి టైం పడుతుంది అనుకుంటున్నాను. సో లాంగ్ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేయండి. వాచ్ అవర్స్కి మనకి 1 year టైం ఉంటుంది, 4000 వాచ్ అవర్స్కి. అండ్ షార్ట్స్కి ఏంటంటే ఓన్లీ 3 months టైమే ఉంటుంది. మన 10 మిలియన్ రావాలన్నా 3 మిలియన్ రావాలన్నా అది నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. సో లాంగ్ వీడియోస్ అయితే బెటర్ ఆప్షన్ మనకి మానిటైజ్ అవ్వడానికి. సబ్స్క్రైబర్స్ రావడానికి అయితే షార్ట్స్ ఆర్ ద షార్ట్ కట్స్ అనమాట. సో ఈ రెండు అయితే ఫాలో అయిపోండి అండ్ నేను చెప్పిన టిప్స్ కూడా ఫాలో అయిపోండి. నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ చాలా యూజ్ అవుతుందండి. నేను ఈ టిప్ ఫాలో అవ్వక అట్లీస్ట్ ఒక 80 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ పోయి ఉంటారు. అదేంటంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేశాక మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షార్ట్స్ లింక్స్ పంపించేస్తాం కదా సబ్స్క్రైబ్ చేసుకోమని. అలా ఒకేసారి పంపడం వల్ల సేమ్ లింక్ నుంచి యూట్యూబ్ అది ఫేక్గా కన్సిడర్ చేసి చాలామందిని అన్సబ్స్క్రైబ్ చేసేస్తుందండి. సో అదైతే చెయ్యకండి. నిదానంగా ఒక 5 మెంబర్స్కి ఒకసారి పంపించండి, మళ్ళీ 5 మెంబర్స్కి ఒక 2 days ఆగి పంపించడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఇలా చేయండి. కానీ ఒకేసారి అందరికీ సెండ్ చేయొద్దు. దీనివల్ల సబ్స్క్రైబర్స్ అయితే లాస్ అవ్వడం జరిగింది. నాకైతే 80 సబ్స్క్రైబర్స్ లాస్ అయ్యారండి బిఫోర్ రీచింగ్ 1000 వచ్చే ముందు ఇలా 80 మంది సబ్స్క్రైబర్లు పోతే చాలా బాధగా అనిపిస్తుంది కదా. సో ఇదైతే మీరు ఫాలో అవ్వండి. ఒకేసారి అయితే అందరికి పంపించద్దు. 80 సబ్స్క్రైబర్స్ ఎలా పోయినంటే రోజుకి 4, రోజుకి 7 మంది 10 మంది అలా పోతూ ఉన్నారు. చాలా బాధగా అనిపించేది. సో ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. సో యూట్యూబర్స్ కన్సిస్టెంట్గా పేషెన్స్గా మీరు షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ వీక్లీ వన్స్ అన్న అప్లోడ్ చేయండి. ఛానల్ మంచిగా ముందుకెళ్తుంది అండ్ యూట్యూబ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మన పని మనం చేసుకుంటూ వెళ్తే యూట్యూబ్ తన పని తను చేసుకుంటూ వెళ్తుందండి. హార్డ్ వర్క్ అండ్ లక్ కొంచెం యాడ్ అయ్యి యూట్యూబ్ సపోర్ట్గా ఉంటే వీ కెన్ బీ ఎ సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ అన్న పెద్ద నమ్మకం. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ జర్నీలో చాలామంది సపోర్ట్ అయితే ఉందండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు ముఖ్యంగా సబ్స్క్రైబర్స్. మీరు తెలియకుండా చాలా ఆనందాన్ని ఇచ్చుంటారండి. మీకైతే తెలుసుండదు మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో అండ్ ఎంత మోటివేట్ చేస్తుందో నెక్స్ట్ వీడియోస్ చేయడానికి, ఫర్దర్ యూట్యూబ్ కంటిన్యూ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇది అలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అగైన్.